కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు, వ్యాపారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ వర్షం కురిసినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ఉరుములతో మెరుపుతో కూడిన భారీ వర్షం ఏర్పడింది. ఈదురుగాలు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, అంధకారంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు. సుమారు గంటల పాటు ఎడతెరిని లేకుండా కురుస్తున్న భారీ వర్షం. గత గత 4 రోజుల నుంచి కూడా ఇటీవల కృష్ణా తీవ్రమైన రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు మనం తెలుసుకున్నదే. అకస్మాత్తుగా మార్పుల ద్రోణి ప్రభావం మరియు తీవ్రమైన ఈదురు గాలి వల్ల మచిలీపట్నం సహా జిల్లాల పలు ప్రాంతాల్లో ఆకాశంలో మేఘాలతో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ తీవ్రమైన వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలుల కారణంగా మచిలీపట్నం రూరల్ మరియు పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు ఇరుగుపడ్డాయి. మరి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. ఉష్ణోగ్రత తగ్గుదల కొన్ని రోజుల నుంచి భావన ప్రభావంతో అల్లాడుతున్న మచిలీపట్నం ప్రజలకు వర్షం పెద్దగా ఉపశమనాన్ని ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. దీని ప్రభావం వల్ల 40 నుంచి వేగంతో వీచిన ఈదురుగాలుల కారణంగా మచిలీపట్నం రూరల్ మన పట్టణంలో కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు భారీగా ఇరిగిపోయినాయి. మరి కొన్ని చోట్ల ప్రాంతాలు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది. కొన్ని రోజుల నుండి బాణులు బగబగలు అల్లాడిపోతున్న మచిలీపట్నం ప్రజలకు వర్షం ఈ ఉపశమనం ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. రైతాంగ పరిస్థితి అకాల ఎదురగల వల్ల తోటలు, ఉద్యానవనంలో స్వల్ప నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతం నుంచి కూడా ఈ 4 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ అవడంతో రాత్రి పడిన వర్షానికి మచిలీపట్నం ప్రజలు భారీగా వర్షం పడింది. అయితే ఈ వర్షం వల్ల అకాల వర్షం వల్ల పంట పొలాలు కూడా నష్టం, అరటి తోటలు కూడా ఇరిగిపడినాయని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సాయిబాబు.